వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ మద్రాసీలుగా పేరుబడిపోతున్న సమయంలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన గాంధీవాది, గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలాపతి వెంకటరావు, గంధం సతీష్, ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్, దొడ్ల బాలాజీ, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన పెట్టిన భిక్షే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగడం జరిగింది. ఆ రోజున ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీవ్రమైన అలజడి రేగితే అప్పుడు ఉన్న ప్రధానమంత్రి నెహ్రూ గారు మరి ఆలోచించి మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేయడం జరిగింది. అది ముఖ్యంగా మరి ఏదైతే మరి ఈ అవకాశం మనకి ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారిని మరి జయంతి వర్ధంతి వేడుకల్ని ఇక్కడ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఇక్కడ మరి ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి కార్యక్రమంలో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగువాడికి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఆయన క్రమశిక్షణతో కూడిన ఆయన కార్యక్రమాలను మనం ఆశయాలుగా తీసుకుని మనందరం కూడా మరి ఏదైతే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అయినా సరే 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలన్న కోరికతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోరిక కోరుకుంటారు. ఎందుకంటే తెలంగాణ అయిపోయినా సరే తెలంగాణలో ఉన్నది కూడా ఆంధ్ర తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా మనతో పాటు వాళ్ళు కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. P4 కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో నిర్మించిన భవిత ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలను ఉంగుడూరు ఎమ్మెల్యే పచ్చమంట ధర్మరాజు ప్రారంభించారు. ఏలూరు జిల్లా భీమడూరు హైస్కూల్ ఆవరణలో సుమారు 25 లక్షల రూపాయలతో మోండల్లీజ్ ఇంటర్నేషనల్ సంస్థ CSR నిధులతో భవిత పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ మేరకు మోండల్లీజ్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు పాఠశాలలోని పలు విభాగాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో దాతల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచన మేరకు భీమడూరు గ్రామంలో మోండల్లీజ్ కోకో లైఫ్ వారి ఆర్థిక సహాయంతో భవిత స్కూల్ నిర్మాణం చేపట్టడం, కేవలం 3 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని, ఎందుకంటే గతంలో నేను భవిత స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ రూమ్ లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తే నేను దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కంపెనీ వారితో మాట్లాడి వెంటనే మనం చేద్దామని నన్ను కూడా కలవమని చెప్తే వాళ్ళ మేనేజర్స్ వచ్చి ఆ రోజు నాకు కలవటం జరిగింది.
వాళ్ళు ఇమ్మీడియట్లుగా మాకు ఇలా కావాలి అంటే నేను ఒకటే చెప్పాను, విద్యార్థులకి ఎలాగ అనుకూలంగా ఉంటుందో దాన్ని ఏ మోడల్లో కడితే వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగా చేయాలని చెప్పేటప్పటికి వాళ్ళు కూడా చాలా సానుకూలంగా, ఎందుకంటే ఏదైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఆ క్లాస్ రూమ్ లో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు కూడా మిగతా పిల్లల్లాగా ప్రోత్సాహంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత అన్ని వసతులతో, అంటే ఈ రోజు చూస్తే చాలా అద్భుతంగా చాలా క్వాలిటీగా కూడా వీళ్ళు ఈ 3 నెలల్లో కూడా దీన్ని తీర్చిదిద్దినందుకు వాళ్ళకు కూడా కంపెనీ వారికి మన బేవడోలు హై స్కూల్ తరఫున అలాగే ప్రజలందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకి ఈ కార్యక్రమాలు అంటే ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాల్ని ఎవరైతే ఇలాగా సిఎస్ఆర్ ఫండ్స్ తో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించడం, దాని ద్వారా ఏంటంటే ఈ రోజున పరిశ్రమలు కూడా ఇప్పుడే నాకు చెప్తున్నారు మేనేజర్ గారు, మేము కూడా శ్రీ సిటీలో కోకో చాక్లెట్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్తే దాన్ని కూడా ఎంతో ప్రయోజనం, మన రైతులందరికీ కూడా చాలా ప్రయోజనం. Was executed within 3 months. There were no interference or any disturbance for the work. కలెక్టర్ గారు పిలిచి ఒక రోజున ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ అవసరం ఉంది, మీరు ఈ వీళ్ళకి ఏదైనా చేయగలిగితే మేము ఎంతో సంతోషిస్తామని చెప్తే వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న అవసరం దృష్ట్యా ఈ ప్రపోజల్ తయారు చేసి పంపించగానే మా మేనేజర్ కంపెనీకి దీన్ని ఫార్వర్డ్ చేసి శాంక్షన్ చేయించి వెంటనే పని మొదలుపెట్టి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే నినాదంతో గూడూరు పట్టణంలో గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తున్నారు. నేడు డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సౌద్పేట సెంటర్ నుండి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గూడూరు ఎన్నో సంవత్సరాలుగా ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా తిరుపతి జిల్లాలో గూడూరును కలిపిందన్నారు. చంద్రబాబు, లోకేష్లు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని, ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్, స్టూడెంట్స్ యోజన జేఏసీ కన్వీనర్. ఏదైతే గూడూరుకి చేసినటువంటి అన్యాయం సరైనది కాదు, గూడూరు ప్రజలుగా మేము ఆవేదన చెందుతున్నాం. ముఖ్యంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలో దొక్కారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ తుక్లక పరిపాలనలో జిల్లాలను తుక్లక్ విభజించినట్టు విభజించి ఈ మా గూడూరు ప్రజలకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని. కానీ ఆ హామీని పక్కన పెట్టి ఈ రోజు గూడూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము అందుకే చెప్తాం, స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఏకమయ్యాము. ఈ రోజు ఈ యొక్క మహారాలీ పెడుతున్నాం. ఈ యొక్క గర్జన ఇక్కడ కాదండి, అమరావతికి వినిపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు మా ఉద్యమం ఆగదని, మా ఊపిరినంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు మారాలి. కనీసం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి, లేకపోతే జిల్లా చేసేంత వరకు కూడా ఒప్పుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన గూడూరు నెల్లూరులో కలుపుతారని మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు పోయిన తప్ప ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకు వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లో చూస్తే గూడూరు గురించి గూడూరు ఉసిరే లేదు, గూడూరు పేరే చెప్పలేదు. ఎంతవరకు అంటే గూడూరు డివిజన్లో రాపూర్ని కలవాయిని కలుపుతున్నారే కానీ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ఏమాత్రం ఆ ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని, మన గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా గూడూరుని ఒక జిల్లా చేయాలని మేము అందరి తరఫున వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఈ ఉద్యమంలో దిగారంటే దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు కానీ ఉద్యమిస్తే ఏదైనా ఆగదు. విద్యార్థి శక్తి మనందరికీ తెలిసింది. అంత దూరం రానియకుండా ఈ ప్రభుత్వం ముందుగానే మేల్కొని మన గూడూరుని నెల్లూరులో కలపాలి, లేదా గూడూరుని జిల్లా చేయాలని వేడుకుంటున్నాను.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు నియోజకవర్గంలో 250 కోట్లతో 220/33 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిమ్మల. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి అంబటి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసిందని మండిపాటు. జగన్ హయాంలో నిరుద్యోగం దాదాపు 7% పెరిగిందన్న మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు. కూటమి ప్రభుత్వం దాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన జనసేన నాయకులు కిలారి రోషయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.